ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ సెక్రటేరియట్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. మనం బరంపురం అంటూ కొత్త ప్రభుత్వంలోకి రాబోయే పెద్దలతో తెర వెనుక మంత్రాంగాలు సాగిస్తున్నారు. వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఏపీ సెక్రటేరియట్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇప్పటికే సస్పెండ్ అయి ఇంటికి పరిమితం కాగా తాజా రాజకీయ పరిణామాలతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ ఏపీ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. గతంలో వైసీపీ గెలవగానే అప్పటి వరకు ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘంలోని సభ్యులను తప్పుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో అసోసియేషన్ సభ్యులు ముందుగానే రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా, లేక గడువు పూర్తయ్యే వరకు ఆగుతారా అనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యక్తిగా మారారు. పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. తాను వైసీపీ మనిషినేనని చెప్పుకోవడానికి వెంకట్రామిరెడ్డి కూడా ఎక్కడా వెనకాడని పరిస్థితి. దీంతో సచివాలయంలో కూడా పార్టీల పరంగా కులాల పరంగా చీలిక వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సెక్రటేరియట్లో అగ్గిరాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత కార్యవర్గంలోని సభ్యులు కొనసాగుతారా లేదా అనే చర్చ ప్రారంభమైంది. 5 ఏళ్లలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డితో అంటకాగుతూ తిరుగుతున్న వాళ్లు ఇప్పుడు మళ్లీ కొత్త రంగేసుకుని యాక్టివ్ అవుతున్నారన్న చర్చ మొదలైంది. వీళ్లలో కొందరు కులాల సమీకరణలు చేస్తూ తెరపైకి వస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లకంటే పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. 2014-19 మధ్యకాలంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన మురళీకృష్ణ వంటి వాళ్లు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటూ ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చేస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. గతంలో వెంకట్రామిరెడ్డి ప్యానెల్ కు పోటీగా నిలబడినందుకు జైలుకెళ్లిన మురళీమోహన్, వెంకట్రామిరెడ్డి ప్యానెల్ కు వ్యతిరేకంగా పోటీకి నిలబడిన రామకృష్ణ వంటి వారిని కూడా పక్కకు తోసి నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో చంద్రబాబు సచివాలయంలోకి అడుగుపెట్టిన తరువాత జరిగే రెడ్ కార్పెట్ స్వాగత కార్యక్రమంలో ఎవరిది పైచెయ్యి అవుతుందనే ఉత్కంఠ సచివాలయ వర్గాల్లో కనిపిస్తోంది.